మార్పు రావాలంటే మాట వినాల్సిందే. పవర్ఫుల్ తీన్మార్ తో టాలీవుడ్ షేక్ అవుతోంది. ఫిలిం దునియాకి మరోసారి క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. థియేటర్ల బంద్ వ్యవహారం, సినిమా టికెట్ ధరల పెంపు, థియేటర్స్ లో కూల్ డ్రింక్ల ధరాఘాతంపై కీలక ప్రకటన చేశారు ఆయన. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఆలోచన ఎవరికొచ్చింది, ఎలా వచ్చింది? తూర్పుగోదావరి జిల్లాలో మీటింగ్ ఎవరి ఆజ్ఞ మేరకు జరిగింది? ఆ నలుగురి ప్రమేయం ఏంటి? ఇలా అన్ని అంశాలపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో చర్చించారు పవన్ కళ్యాణ్. బంద్ వ్యూహంపై విచారణలో తేలిన అంశాలని డిప్యూటీ సీఎంకి వివరించారు మంత్రి. బంద్ ప్రకటన వెనుక జనసేన నాయకుడున్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపై కూడా చర్చించారు. జూన్ 1 థియేటర్లు బంద్ అనేది బయటికి స్ప్రెడ్ చేశారు. అక్కడ ఎగ్జిబిటర్స్ కానీ ఛాంబర్ కానీ ముందుకొచ్చి ఖండించకపోవడం తప్పు. సో ఎవరి దారిన వాళ్ళు, అంటే మా సినిమా ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసిందే, ఎవరి దారి వారిదే. మన అరవింద్ గారు ప్రెస్ మీట్ చేశాడు, ఈరోజు నేను చేశాను. మేము అందరం కూర్చొని కదా ప్రెస్ మీట్ చేయాలి. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఇండస్ట్రీకి సంబంధించిందంటే మేమందరం, మమ్మల్ని పెద్దలు అంటారు, మాకు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, కానీ మా దాంట్లోనే మేము అందరం కూర్చొని మాట్లాడడానికి భయం. ఎవరు మాట్లాడితే ఏది ఎలా వెళ్తుందని. సో ఆ జూన్ 1 అనే టాపిక్ అలా వస్తే బయటికి మట్టుకు జూన్ 1 థియేటర్లు బంద్ అని స్ప్రెడ్ అయిపోయింది. థియేటర్ల బంద్ ప్రకటన వెనుక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెప్పిన క్రమంలో ఆ కోణంలో కూడా ఎంక్వైరీ జరిపించాలని సూచించారు పవన్ కళ్యాణ్. కారకుల్లో జనసేన తరపున ఉన్నా కూడా వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవచ్చన్నారు. వెనకాడవద్దని సూచించారు ఆయన. సినిమా పరిశ్రమలకి బెదిరింపు ధోరణులకి తావు ఉండకూడదన్నారు. ఇక కొత్త సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ ధరలు పెంచుకోవాలంటే వ్యక్తిగత హోదాలో కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే ప్రభుత్వాన్ని సంప్రదించాలన్నారు డిప్యూటీ సీఎం. హరిహర వీరమల్లు సినిమాకి కూడా అదే వర్తిస్తుందన్నారు. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని సూచించారు. థియేటర్స్ లో కూల్ డ్రింక్స్, పాప్కార్న్ ధరలని అడ్డగోలుగా పెంచుతున్నారనే అంశంపై కూడా చర్చించారు పవన్. వాటి నాణ్యత, ధరల నియంత్రణపై సినిమాటోగ్రఫీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. సినిమా టికెట్ కన్నా థియేటర్స్ లో కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ధర ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకులు రావటం లేదు. వాటి ధరలు తగ్గిస్తే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందన్నారు. తద్వారా పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందన్నారు. సినిమా హాళ్ల నిర్వహణలో మార్పు తేవడం ద్వారా ప్రేక్షకులకి మెరుగైన సేవలందించాలని సూచించారు. ఇక నుంచి సినిమా రంగ అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకొస్తామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పూర్తి డీటెయిల్స్ మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మీనారాయణ, పేషి నుంచి ఒక ప్రకటన విడుదలైంది అండ్ తీన్మార్ అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ ప్రకటనలో ఒక 3 అంశాలని మనం ముఖ్యంగా తీసుకోవచ్చు. ఒకటి, ఈ బెదిరింపు ధోరణి, దీనికి వెనక ఎవరు ఉన్నారు, ఎలాంటి శక్తులు ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా కానీ, మా పార్టీ వ్యక్తులైనా కానీ వాళ్ళ మీద చర్య తీసుకోవడం తప్పదు అని చెప్పిన కొద్దిసేపటికే అతన్ని అనుశ్రీ ఫిలిమ్స్ సత్యనారాయణని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఒక ప్రకటన వెలువడింది. అది ఫస్ట్ విషయం అయితే, సెకండ్ విషయం, ఒక థియేటర్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో ఆ సౌకర్యాలకు అనుగుణంగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, క్వాలిటీ విషయంలో, క్వాంటిటీ విషయంలో సరైన ఇది ఉన్నదా లేదా, అంటే మీరు కరెక్ట్ వ్యాపారం చేసుకుంటే బెదిరింపు ధోరణితో వ్యాపారం చేసుకోకండి, సరైన పద్ధతిలో వ్యాపారం చేసుకోండి. ఈ వ్యాపారానికి ప్రతి క్షణము సినిమాటోగ్రఫీ శాఖ పర్యవేక్షిస్తుంది. దానికి అనుగుణంగానే, నిబంధనలు అనుగుణంగానే మీరు వ్యాపారాలు చేసుకోవాల్సి ఉంటుంది అని చాలా స్పష్టంగా తెలియజేసిన పరిస్థితి సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, మేము ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేయటం లేదు, ఇండస్ట్రీకి అనుగుణంగానే ఉన్నాం. ఈ విషయాన్ని చలనచిత్ర నిర్మాతల మండలికి, ఫిలిం ఛాంబర్కి, డైరెక్టర్స్ అసోసియేషన్కి, మూవీ అసోసియేషన్కి సమగ్రంగా తెలియచేయాలని అందులో తెలియజేశారు. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి అంటే, ఇప్పటి వరకు సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి, అంటే పవన్ కళ్యాణ్ తోటి ఉన్న అనుబంధంతో ఏ నిర్మాతలో వాళ్ళ సినిమాలకి అనుగుణంగా టికెట్లు పెంచుకునే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరు రావద్దు, వ్యక్తిగత అవసరాలకు ఎవరు రావద్దు, ఏదైనా ట్రేడ్ యూనియన్ ద్వారా చలనచిత్ర నిర్మాతల మండలి కానీ, ఫిలిం ఛాంబర్ నుంచి కానీ, అఫీషియల్గా అయితే ఫిలిం ఛాంబర్ నుంచే వీళ్ళు అప్రోచ్ కావాల్సి ఉంటుంది. ఆ ఫిలిం ఛాంబర్ నుంచి వచ్చిన అభ్యర్థనలు మాత్రమే పరిశీలించాలని ఆ శాఖకు సూచించడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఉన్న
ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని ఈ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అంటే కొన్ని ఆధిపత్య పోరుతో ఒక 2 వర్గాలుగా మారిన ఈ పరిస్థితి ఈ నిబంధనల్ని కఠినతరం చేసుకునే దాకా తీసుకుని వచ్చిందని చెప్పుకోక తప్పదు. అయితే ఇప్పటివరకు ఆ నలుగురు అన్నారు, ఆ నలుగురిలో మేము లేమని ఒకళ్ళు అంటారు, మేము లేమని ఇంకొకళ్ళు అంటారు, ఆ నలుగురు కాదు 10 మంది అని ఇంకొకళ్ళు అంటారు. అంటే ఏది ఏమైనా ఈ బంద్ చేయాలనే ఆలోచన మాత్రం దుస్సాహసమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పెద్ద హీరో చాలా 4-5 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రైట్ సినిమా వస్తుంది. ఈ నేపథ్యంలో అది కాకుండా ఇండస్ట్రీకి అన్నీ తానే ముందుకు వచ్చి అందరికీ సహాయం చేసిన పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినప్పుడు ఇలా చేయడం పట్ల పవన్ కళ్యాణ్ చాలా అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.